की नहीं तो जरूरत नहीं सर. టైం కూడా 7:10 అవుతుంది. వచ్చే రెండు स्टैंजाలు చదువుకున్నాము. बरसे बादल कविता से संबंधित दो पद्य हमने सुमित्रा नंदन की लिखी हुई पद्य के बारे में अधिक से अधिक हमने जानकारी प्राप्त की. आज उसी पद्य से संबंधित और दो पद्य पढ़ेंगे और हम जानेंगे कि सुमित्रा नंदन पत ने सावन के महीने में श्रावण మాసంలో మేఘాలు ఎలా ఉంటాయి, ప్రకృతి ఎలా ఉంటుంది, పశు పక్షులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆనందక బాష్పాలు ఎలా ఉంటాయి, ఆనందక ఫీలింగ్స్ ఏ రకంగా వాళ్ళు తెలియజేస్తూ ఉంటాయనేది సుమిత్రానందన్ పంత్ గారు చాలా చక్కగా వివరించారు. దానికి సంబంధించిన ఇంకా రెండు పద్యాలు ఉన్నాయి. మన లాస్ట్ ఒక చెప్పేటప్పుడు కొంచెం మిస్ అయింది అనమాట రెండో పద్యం కూడా. అవి కూడా మనము తెలుసుకుంటాము. उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन. ఉడితే సోన్ బాలక్. సోన్ బాలక్ అంటే ఇది ఒక రకమైన జలపక్షి అనమాట. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. ఆ ఫోటోలో మీరు చూడొచ్చు అనమాట. దానికి సంబంధించిన అన్ని ఉన్నాయన్నమాట. ఆ సోన్ బాలక్ అనేది పక్షి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఫోటో ఎలా ఉంది అనేది నీట్ గా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అది మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది అనమాట. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ సుఖ్ సే కర్ క్రందన్. ఇక్కడ మేఘాల పక్కలో ఉండే పక్షి ఉంది కదా, ఆ పక్షిని సోన్ బాలక్ అంటారు అనమాట. ఉడితే అంటే ఆకాశంలో ఎగిరే జలపక్షి. ఇక్కడ ఎక్కువ దాదాపు లక్షద్వీప్ ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ సుఖ్ సే కర్ క్రందన్. ఆకాశంలో వచ్చే ఆ మేఘాలను చూసి అరుపులు వేసుకుంటూ ఎగురుకుంటూ ఉంటుందన్నమాట. అది ఎలా ఎగురుతుంటుంది? ఆర్ద్ సుఖ్. ఆర్ద్ సుఖ్ అంటే సగం సుఖమే ఉంటుంది. ఎందుకంటే వర్షం ఇంకా రాలేదు, వర్షాకాలం ఉంది కదా, ఇంకా వర్షాలు పడలేదు కదా అని ఆ మేఘాలను చూసి అవి ఎగురుకుంటూ అరుస్తూ ఉంటుంది. ఆర్ద్ సుఖ్ సే కర్ క్రందన్. క్రందన్ అంటే అరుపు చేయడం. అంటే ఆ పక్షుల సమూహంగా ఏర్పడి ఎగురుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఆకాశంలో అంతా ఎగురుతూ ఉంటాయన్నమాట. ఆ పక్షిని జలపక్షి అంటారన్నమాట. పపీహా కూడా చెప్పచ్చు అనమాట. ఒక రకమైన వాటర్ బర్డ్ అనమాట. అది గుమ్మడి పక్కలోనే ఇచ్చారు. దాని పక్కన ఉండే పిక్చర్ లో మనం చూస్తే ఆకాశంలో మేఘాలన్నీ కూడా ఒక చోటు చేరి గుమ్మడి గిర్ మేఘ్. గిర్ అంటే టు ఫాల్ డౌన్. అవి కలిసిపోయి నల్లగా మారిపోయి మెరుపులు మెరుస్తూ ఏం చేస్తారు? గిర్ అంటే పడడం. మేఘ గగన్ మే భర్తే గర్జన్. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే గగన్ ఆకాశంలో దగ్గర చేరి మిక్స్ అయిపోయి కలిసిపోయి ఆకాశంలో ఆ మేఘాలు కూడా గర్జిస్తున్నాయి అనేది కవి అంటుంటారు. అంటే అవి కూడా సంతోషంతో గర్జిస్తున్నాయి. ఆనంద్ కే సాత్, ఖుషీ కే సాత్ ఆకాశ में मेघ भी आकाश में पूरा घूमते हुए मिलकर वे गर्जन कर रहे हैं. पक्षी भी गर्जन कर रहे हैं, मेघ भी गर्जन कर रहे हैं, क्योंकि अब వర్షా హోనే వాలి హై. ఎందుకు గర్జిస్తున్నాయంటే ఇప్పుడు వర్షం అవుతుంది, వర్షం ఉంది, కురిపించడానికి మేఘాలు సిద్ధంగా ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ నుంచి మనం థర్డ్ స్టాండర్డ్ చదువుతాం. చూడండి, థర్డ్ స్టాండర్డ్ అన్నమాట. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. रिमझिम रिमझिम. आकाश में मेघ आने के बाद मेघों से वर्षा की बूंदे गिरती हैं. ఆకాశంలో మేఘాలు వచ్చిన తర్వాత ఆ మేఘాల ద్వారా నుంచి వర్షం యొక్క డ్రాప్స్, రెయిన్ డ్రాప్స్ అన్నమాట. గిర్తి హై. గిర్నా అంటే టు ఫాల్ డౌన్. ఎలా పడుతున్నాయి అవి? రిమ్జిమ్ రిమ్జిమ్. రిమ్జిమ్ అంటే ఇక్కడ తుంపరగా అన్నమాట. रिमझिम रिमझिम क्या कुछ कहते हैं. అవి రాలే వర్షపు బిందుని కూడా ఒక శబ్దం వస్తుంది అని కవి అంటున్నారు. ఆ శబ్దాన్ని వినండి. ఆ శబ్దం ఏం చెప్తా ఉంది? उस शब्द को सुनो. आकाश से मेघों से गिरते हुए वर्षा की बूंद का स्वर. स्वर అంటే साउंड. उस शब्द को सुनो. उस शब्द से क्या आवाज आ रही है? वह बूंद हमें
क्या कह रही है ఆ రెయిన్ డ్రాప్ మనకి ఏమి చెబుతా ఉంది మీరు ఆ శబ్దాన్ని వినండి అంటున్నారు. అంటే అంతగా సుమిత్రానందన్ పంత్ జీనే వర్షా కా ఆనంద లియా హై, ఆనందాన్ని ఆయన అనుభవించారు. రెమ్జిమ్ రెమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్, ఆకాశం నుంచి ఆ మేఘాల ద్వారా ఆ రాలే ఆ వర్షపు బిందు అనేది మనుషుల పైన పడినప్పుడు అన్నమాట. ఇక్కడ చూడండి పిక్చర్, पिक्चर में बहुत अच्छी तरह दिखाया गया है. एक आदमी और बच्चे नाच रहे हैं, నాట్యం చేస్తున్నారు. వాళ్ళు ఆనందంతో అన్నమాట. వర్షా में भीग कर वे अपने खुशी का इजहार कर रहे हैं. అంటే మేము సంతోషంగా ఉన్నాము, వర్షాన్ని ఆహ్వానిస్తున్నాము, వర్ష का आनंद हम ले रहे हैं అనేది ఇక పిక్చర్ లో చూపిస్తున్నారు. అంటే అక్కడ కవి ఏమంటున్నారు, ఆకాశ के మేఘోं से गिरता हुआ बूंद రోమ్. రోమ్ అంటే ఏమిటి, మన బాడీ పైన పడినప్పుడు రోమ్ అంటే హెయిర్స్ అన్నమాట. హెయిర్స్ పైన పడినప్పుడు సిహర్ ఉట్టితే అవి షైవరింగ్ గా అవి లేస్తాయి అన్నమాట. सिहर रोम सिहर उठते, रोम అంటే హెయిర్స్, हमारे बॉडी के शरीर पर रहने वाले बाल, बालों पर जब पड़ता है तो हाथों के बाल, सर के बाल जब पड़ता है तो सिहर उठते, छूते भीतर अंतर. वर्षा की बूंद जब हमारे शरीर पर या सर के बालों पर पड़ती है तो हमें यहाँ बता रहे हैं कि रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. తుంపరగా పడే ఆకాశం నుంచి రాలే వర్ష బిందువు మన శరీరం పైన తాకినప్పుడు మనకి ఏ రకమైన ఆనందం లోపల నుంచి బయటకు వస్తుంది అనేది కవి ఇక్కడ అంటున్నారు. దానివల్ల మన వెంట్రుకలు కూడా ఏమి शैवरिंग अई आनंदाన్ని प्रकटिస్తాయి. बच्चे बूढ़े बड़े सभी वे बाहर आकर वर्षा की बूंदों में नाट्य करते हैं, नाच दिखाते हैं. कैसे नाच दिखाते, खुशी के साथ సంతోషంతో అవి నాట్యం చేస్తుంటారు అని కవి అంటున్నారు. తర్వాత धाराओं पर धाराएं, నీటి ధార, वर्षा लगातार पड़ते रहने से, लगातार అంటే कंटिन्यूअस గా, मेघ द्वारा बरसने से वर्षा की बूंदे लगातार भूमि पर धरती पर पड़ते रहने से धाराओं पर धाराएं, నీటి ధారణ పై ధారణ అనేది ఎక్కువ అవుతుంటాయి. అంటే లెవెల్ అన్నమాట, లెవెల్ నీటి యొక్క శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. झरती धरती पर, झरना అంటే రాలడం, టు ఫాల్ డౌన్ అన్నమాట. आकाश से गिरने वाली बूंदों की वर्षा धरती पर धाराओं पर धाराएं बनाकर वे भूमि पर गिरती है. हमें चित्र में हमें बहुत अच्छी तरह दिखाया गया है कि वर्षा की बूंदें कैसे गिरती हैं और उसकी धाराओं पर धाराएं कैसे बनती हैं. మనం అక్కడ పిక్చర్ లో చూడొచ్చు అన్నమాట. సరే, इसके बाद वर्षा की बूंदें जहां जहां ఎక్కడ అయితే रेन ड्रॉप्स धरती पर गिरती हैं, रज के कण कण में, रज అంటే డస్ట్, డస్ట్ కానీ ఇక్కడ పద్యంలో మట్టి అనేది తీసుకున్నాం. రజ్ అంటే మట్టి, मट्टी के ऊपर जहां जहां पर वर्षा की बूंदें गिरती हैं, ఎక్కడెక్కడైతే వర్ష బిందువులు ఆకాశం నుంచి రాలి భూమి పైన పడతాయి అక్కడ పక్కలోనే మనకి ఇచ్చారన్నమాట. ఏమిచ్చారు, రజకే కణకణ మే తృణ్ 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 అంటే గ్రాస్, గడ్డి అన్నమాట. ఆ గడ్డి మొలకెత్తుతుంది. తృణ్ తృణ్కు పుల్కావలి, థర్ థర్ అంటే ఇక్కడ భూమి అన్నమాట. అంటే आकाश से गिरने वाली बूंदे जहां जहां पर भूमि पर गिरती है उस प्रांत में घास घास उगाकर भूमि को, धरती को हरा भरा बनाती है. इस प्रकार भूमि भी हरी भरी बन जाती है वर्षा की बूंदों से. नेक्स्ट चौथे पद्य में सुमित्रानंदन पंत अपने आप को तनकताने वे खुशी कैसे मनाते हैं, ఆయన సంతోషం ఎలా జరుపుకున్నారు అనేది తన గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాశారన్నమాట. ఏం రాశారు, పకడ్ వారికి ధార్, పకడ్ అంటే పట్టుకోండి, టు క్యాచ్, పకడ్ వారి, వారి అంటే ఏమిటి, పానీ,
వారికి ధార్ ధార్ అంటే ఆ లెవెల్ అనమాట. అంటే వర్షం పడేటప్పుడు ఆ వర్షాన్ని పట్టుకోండి అంటున్నమాట. మనం పట్టుకోగలమా? లేదు. కానీ అలా సంతోషంతో ఆనందంతో కవి అంటున్నారు అన్నమాట. ఏమంటున్నారు? पकड़ वादी की धार झूलता है मेरा मन, आकाश से गिरने वाली बूंदों की धारा को पकड़कर मेरा मन झूलना चाहता है. झूल అంటే టు స్వింగ్, అంటే ఊగాలనుకుంటా ఉంది నా మనస్సు అనేది అంటున్నారు. తర్వాత కవి ఇతను నేను ఒక్కడే సంతోషంగా ఉండాలని లేదు, అందరినీ రమ్మంటున్నారు. ఎందుకని? రాండి, వసంతకాలం, శ్రావణ మాసం, వర్షకాలం, ఆ వర్షకాలాన్ని ఆనంది అందరూ అనుభవిస్తాము అనేది అందులోకి రమ్మంటున్నారు. ఏమంటున్నాము? ఆవో రే, ఆవో అంటే రండి, ఆవో రే సబ్ ముఝే, మీరు అందరూ, ముఝే అంటే నన్ను అన్నమాట. సబ్ ముఝే ఘేర్, ఘేర్ అంటే చుట్టుముట్టి, घेर అనమాట. ఆవో రే సబ్ ముఝే घेर कर గాओ సావన్, గాओ అంటే ఏమిటి? పాడండి. సావన్, సావన్ అంటే ఏమిటి? ఇక్కడ వసంతకాలం. వసంతకాలం ఏం పాడాలి? వసంతకాలంలో పాటలు పాడండి అంటున్నారు. ఆవు సబ్ ఆకర్ ముఝే घेर कर, చుట్టుముట్టి అందరూ కలిసి పాట పాడతాము. सब मिलकर हम गाने गाएंगे, गाना गाकर अपने खुशी आनंद मनाएंगे. वसंत काल में जो सावन के महीने में जो गाने गाए जाते हैं उन गानों को हम गाएंगे, आनंद के साथ जीवन बिताएंगे అనేది కవి అంటున్నారన్నమాట. తర్వాత इंद्रधनुष, सावन मास के महीनों में, वर्षा के महीनों में हमें कभी कभी आकाश में इंद्रधनुष दिखाई देता है. కవి ఏమంటున్నారు? ఆ ఇంద్రధనుష్ ని కూడా ఏం చేస్తున్నాడు? దాన్ని ఎలా వాడుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఇంద్రధనుష్ కే ఝూలే మే, ఇంద్రధనుష్ ని ఉయ్యాలాగా మార్చుకుంటున్నారు కవి అనమాట. అంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి థింగ్ ని కూడా తనకి అట్రాక్ట్ చేసుకుంటారు. తన వైపు తిప్పుకొని నేను ప్రతి దానితో కూడా నేను సంతోషంగా ఉన్నాను అనేది చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆకాశంలో ఏర్పడే ఇంద్రధనుష్ ని ఉయ్యాలుగా మార్చుకుంటున్నారు కవి అన్నమాట. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే, ఇక్కడ రెండు పదాలు చూడండి. ఇక్కడ ఝూలే, ఝూలే అంటే ఏమిటి? ఉయ్యాలి. ఝూలే, ఝూలే అంటే ఊగుదాము అని. ఒకటి సంజ్ఞ ఉంది, ఒకటి రెండోది క్రియ ఉంది అనమాట. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్, కలిసి ప్రజలందరూ అంటున్నారు అనమాట. కలిసి మెలిసి అందరూ ఆ ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనుష్ ఉయ్యాల్లో అందరూ ఊగుతాము రండి అంటున్నారు. అలాంటి భావాలు ఎప్పుడు వచ్చింది మనిషికి? ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు. ऐसे भाव जब मानव खुश रहता है, आनंद रहता है, उसे आनंद के पाने के संदर्भ जब मिलते हैं तो वे इस प्रकार के शब्द अपने मुख से निकाल कर बात करता है. తర్వాత కవి ఏమంటున్నాడు ఇంకా? ఫిర్ ఆయే, ఫిర్ అంటే రిపీటెడ్, మళ్ళీ మళ్ళీ రావాలి. ఏం రావాలి? మళ్ళీ మళ్ళీ. फिर आए జీవన్ మే సావన్ మన్ భావన్, జీవితంలో సావన్ అంటే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి. ఏం రావాలి? మళ్ళీ మళ్ళీ సావన్ మన్. సావన్ అంటే ఏమిటి? శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసం ఇలాంటి శ్రావణ మాసం అది. మన్ భావన్, మన్ భావన్ అంటే ఏమిటి? మనసుకి నచ్చిన, మనసుకి మన్ భావన్ అంటే అట్రాక్ట్ చేసేది. మనసుకి నచ్చిన వసంతకాలము, శ్రావణ మాసము మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి తన మనసులో ఉండే కోరికని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా అక్కడ మనకి పిక్చర్ కూడా చూపించారు. సుమిత్రానందన్ పంత్ పిక్చర్, జీవిత చిన్న కవి పరిచయం కూడా అక్కడ ఇచ్చారు. కవి పరిచయం ఇచ్చాక దాని ప్రకారం కవి మనం చూసుకోవచ్చు అన్నమాట. इस प्रकार कवि हमें बता रहे हैं अన్నమాట. కవి మనకి చెప్తున్నారు అన్నమాట. वर्षा के समय हर प्राणी, ప్రతి ప్రాణమున్న జీవి అన్నమాట. అక్కడ పిక్చర్ లో ఇచ్చారు. पेड़, पौधे, नदी, बच्चे, घास, पर्वत, आकाश, गगन, मेघ, पानी, धरती, వీళ్ళందరూ కూడా పశు, పక్షి, చిన్నగా ఉండే పురుగు కూడా అన్నమాట. छोटा सा कीड़ा भी, चींटी, चींटी అంటే చీమ అన్నమాట. और बड़ी से बड़ी जानवर भी, हाथी, వీళ్ళందరూ కూడా जंगल में खुशी का आनंद के साथ वे वर्षा का
आनंद लेते हैं। इस प्रकार वर्षा से వర్షం వస్తే అందరికంటే ఎక్కువ ఆనందం అంటే మనకి ఎవరికంటే ఆ రైతులకి ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట। ఆ రకంగా कवि सुमित्रानंद पंत जी बरसे बादल कविता से हमें आनंद के साथ कैसे रहना चाहिए, उस श्रावण मास के महीने का हमें आनंद कैसे उठाना चाहिए, हमें इस कविता के द्वारा हमें बताया गया है। कविता को पढ़ने के बाद कविता చదివిన తర్వాత మనం కవితలో వచ్చిన ఆ పైన సంబంధించిన ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట। అక్కడ ఆ 3 క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు కవి క్వశ్చన్స్ మేఘ్ బిజ్లీ और बूंदों का वर्णन। मेघ అంటే ఆకాశము, బిజ్లీ అంటే మెరుపు, और बूंद बूंद అంటే రెయిన్ డ్రాప్స్। बूंदों का वर्णन यहाँ कैसे किया गया है, ఇక్కడ ఎలా వర్ణన అంటే వర్ణించారు, మేఘాలు వర్ణించారన్నమాట, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు దేని గురించి, మేఘాల గురించి, తర్వాత బిజ్లీ మెరుపు గురించి, తర్వాత రెయిన్ డ్రాప్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని। ఇక్కడ నేను ఆన్సర్ అక్కడ పంపించాను, దాని గురించి అది చూడొచ్చు మనం। అది ఏం చెప్తున్నారు ఇక్కడ కవి सुमित्रानंद पंत जी मेघ बिजली और बूंदों का वर्णन मधुर शब्दों से किए हैं। మధురమైన పదాలతో వాటి గురించి వివరించారన్నమాట। ఎలాంటి మధురమైన పదాలతో ఆయన వాటి గురించి వివరించారు మనకి ఇక్కడ చూస్తే सावन के मास में मेघ घुमड़ घुमड़ कर गर्जन करते हैं। శ్రావణ మాసంలో మేఘాలు తిరుగుతూ తిరుగుతూ కలిసి మెలిసి घुमड़ घुमड़ कर गर्जन करते हैं। गर्जन అంటే గర్జించడం అన్నమాట, అవి గర్జిస్తాయి। उन मेघों के बीच में ఆ మేఘాలు మధ్యలో అన్నమాట, ఆ మేఘాల మధ్యలో बिजली बिजली चमकती है। काले बादलों के बीच में मेघ एक दूसरे के साथ मिलकर काला रंग अपनाकर और बीच में चमकीली जैसी चीज हमें दिखाई देती है, वह है बिजली अमट। झम 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 आवाज के साथ बरसते हैं। కాబట్టి అలా గర్జిస్తూ झम 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 అని పదము ఆ మేఘాల కోసం వాడారన్నమాట। వాడి అవి వివరిస్తూ అవి కురుస్తాయి, వర్షాన్ని కురిపిస్తాయి అనేది మేఘాల గురించి అలా అన్నారు। आकाश में बिजली चम 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 करती चमकती है। ఇంకా బిజ్లీ గురించి ఎలాంటి పదం వాడారంటే చమ్ 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 करके वे आकाश में मेघों के बीच में चमकती है అని కవి బిజ్లీ గురించి చెప్తున్నారన్నమాట। నెక్స్ట్ వర్షా की बूंदे రెయిన్ డ్రాప్స్ గురించి ఎలాంటి పదాలు వాడారు, స్టార్టింగ్ లో ఉన్నారు మధురమైన పదాలు ఉపయోగించారు అనేది అన్నారు। కాబట్టి మధురమైన పదాలు ఏమంటుంటే ఇక్కడ वर्षा की बूंदे छम 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 करते हुए तरुओं से गिरते हैं। वर्षा की बूंदू మేఘం से తరువు అంటే ఏమిటి, చెట్లు పైన రాలిన తర్వాత ఆ చెట్టు పైన ఆకుల పైన నిలబడి మరుక్షణమే భూమి పైనవి రాలుతూ ఉంటాయి। ఆ రాలినప్పుడు వచ్చే శబ్దం ఎలాంటి శబ్దం అంటే చమ్ 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 करते हुए गिरते हैं। చమ్ 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 అని శబ్దం చేస్తూ అవి కిందకి భూమి పైన రాలుతూ ఉంటాయి అని అంటారు। రెండో క్వశ్చన్ प्रकृति की कौन कौन सी चीजें मन को छू लेती हैं। बरसे बादल कविता प्रकृति से संबंधित कविता है। ఈ కవిత అనేది మనకి ప్రకృతితో సంబంధించిన కవిత కాబట్టి ప్రకృతిలో ఏవే విషయాలు మనసుకి తాకుతాయి, కౌన్ కౌన్ సి చీజే, చీజ్ అంటే వస్తువు అన్నమాట, ఏ వస్తువులు మనసుని తాకుతాయి అని అన్నారు। కాబట్టి ప్రకృతికి సంబంధించిన కవిత కాబట్టి ఆ ప్రకృతిలో ఏవే విషయాలు మీకు మనసుని తాకే విషయాలు ఉంటాయి అని రెండో క్వశ్చన్ అన్నమాట। ప్రకృతికి కై చీజే మనకు छू लेती है। మనం ఎగ్జాంపుల్ అనేది చెప్పలేమట, ఎన్నో ఉంటాయి, సో మెనీ ఉంటాయన్నమాట। ప్రకృతిలో చాలా ఉన్నాయి కాబట్టి ఆ చాలా వాటి వస్తువులన్నీ కూడా మనసుని తాకే ఇవే ఉంటాయన్నమాట। అందుకే అన్నారు ఇక్కడ కై చీజే మనకు छू लेती है, చాలా వస్తువులు మనసుని తాకేటివి ఉంటాయి అనేది ఇక్కడ ఆన్సర్ మనం చెప్పొచ్చు। జైసే ఎగ్జాంపుల్ ఏవి అంటే అవి ఖిల్ ఖిల్ కర్ ముస్కాతే హువే ఫూల్। ఖిల్ ఖిల్ కర్ అంటే నవ్వుతూ ఉండే వికసించే పువ్వు అన్నమాట। నవ్వుతూ వికసించే పువ్వు కూడా మన మనసుని తాకుతుంది, ఎందుకంటే ఆ పువ్వు ద్వారా సుగంధపు వాసన వస్తుంది కాబట్టి అది కూడా మనిషిని అట్రాక్ట్ చేస్తుంది। మన్ భావన్ అన్నా కదా, మన్ భావన్ అంటే ఏమిటి, మనసుకు నచ్చే వసంతకాలం మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి అన్నారు।
ఆ వసంత కాలంలో ప్రకృతిలో ఇలాంటివన్నీ కూడా పువ్వులుగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయి, వికసిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వికసించే పువ్వు కూడా మనసుని తాకుతుంది. నెక్స్ట్, ఉడతీ హువి తితిలి, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళే సీతాకోక చిలుక, బటర్ఫ్లై, क्योंकि तितली में कई रंग होते हैं. तितली के परों पर అంటే రెక్కల పైన कई रंग से वे सुंदर दिखाई देती है. उसके परों पर बिखरे हुए रंग हमें मन को भा लेते हैं, मनस ने अट्रैक्ट చేస్తాయి. उड़ती हुई तितली भी हमें आकाश में मन को छूने वाली लगती है. पर्वतों से झरने वाले झरने, సెలయేరు, వాటర్ ఫాల్స్ అన్నమాట. కాబట్టి పర్వతాల నుంచి రాలే, ఝర్నా అంటే ఫాల్ డౌన్, రాలడం అంట. పర్వతాల ద్వారా రాలే ఏమి నీటి ధారలు, ఆ ధారలు కూడా వాటర్ ఫాల్స్ సెలయేరు కూడా మనకి అది చూస్తే మనిషికి తాకుతుంది. क्योंकि पर्वतों से झरने वाले झरने भी बहुत सुंदर दिखाई देते हैं. उनसे आने वाली स्वर आवाज भी बहुत सुंदर हमें दिखाई देती है और हम बहुत अच्छी तरह सुन सकते हैं. ऐसे वातावरण में रहकर हम अपने स्वास्थ्य को भी अच्छी तरह बना सकते हैं. ఇలాంటి వాతావరణంలో ఉంటే మన స్వాస్థ్య, మన ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, బహనే వాలి నిర్మల్ నదియా, బహనే ప్రవహించే నిర్మలమైన నదులు. నిర్మల్ అంటే నిన్న కూడా చెప్పాను, నిర్మల్ అంటే ఏమిటి, ప్యూర్. ఎందుకంటే నది కా పానీ శుద్ధ హోతా హై. శుద్ధ ఎందుకంటే అవి ప్రవహించుకుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి. నదికి పానీ మే ఏమి, नदी के पानी में हर रोज नया पानी आता है. नया पानी అంటే కొత్త నీరు వస్తుందన్నమాట. इसलिए नदी को निर्मल कहा गया है. అందుకని నదిని నిర్మల్, ప్యూర్ అంటారన్నమాట. దానికి ప్రవహించే శుద్ధిగా ఉండే నదులు అవి కూడా మనసుని తాకుతాయి. నది యొక్క పానీ మీఠా भी होता है. నది యొక్క నీరు తీయ కూడా ఉంటుంది. నెక్స్ట్, గరజితే మేఘ, గర్జించే మేఘాలు. गरजते मेघों को देखकर भी हमारे मन को वे मेघ छू लेते हैं. ఎందుకు తాకుతాయి? क्योंकि उन मेघों द्वारा वर्षा होगी. वर्षा से मानव जीवन सुखी और संतुष्ट के साथ समाज में हम बिता सकते हैं. सबसे ज्यादा खुशी किसे होती है? किसानों को होती है. इस प्रकार गरजते हुए मेघ भी मन को छू लेते हैं. बरसते बादल వర్షించే మేఘాలు, వర్షించే మేఘాలను కూడా చూసి కూడా ఆ మేఘాలను కూడా మనిషిని తాకుతాయి అని చెప్పచ్చు. లహలహాతే పేడ్, లహలహాతే పేడ్ అంటే బాగా వికసించిన, బాగా స్ప్రెడ్ అయిన, ఊగుతున్న చెట్లు, పచ్చదనాన్ని పెంచిన ఆ పచ్చదనం కూడా మనసుని తాకుతుంటాయి. ఈ సారీ బాతే మనకు छू लेती है. ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా మనసుని తాకుతాయి అనేది మనము చాలా సింపుల్ గా ఆన్సర్ అనేది రాయొచ్చన్నమాట. నెక్స్ట్, మూడోది, తృణ్ తృణ్ కి ప్రసన్నత కా క్యా భావ్ హై. ప్రసన్నత అంటే సంతోషం. ఇక్కడ తృణ్ తృణ్ అనే పదం వాడినారు కదా, ఆ పదానికి థింగ్ కి ఎందుకు సంతోషం అనేది అన్నారన్నమాట. ప్రసన్నత కా క్యా భావ్ హై, దాని సంతోషం ఉండడానికి భావం ఏమిటి అని అంటున్నారు. వర్షాకే కారణ్, వర్షం వల్ల पेड़ों पर नए नए पत्ते, చెట్ల పైన కొత్త కొత్త ఆకులు చిగురుతూ ఉంటాయి. पेड़ों पर नए नए पत्ते, कोंपले, फूल, फल अंकुरित होते हैं. नए नए पत्ते आते हैं और नए नए पत्ते से हरियाली फलती है. फूल फल वे हमें देते हैं. वर्षा के द्वारा ही ये सब हमें मिलता है. इससे तृण तृण में नई शक्ति पैदा होती है. वर्षा की बूंद आकाश से मेघों द्वारा धरती पर पड़ने से जहां जहां धरती पर वर्षा की बूंद पड़ती है वहां घास उगती है. घास అంటే గడ్డి అన్నమాట. గడ్డి కాబట్టి घास उगती है. वही घास हरियाली फैलाती है. ఇక్కడ అదేనా, तृण तृण में नई शक्ति, కొత్త ధనం వస్తున్నమాట, కొత్త శక్తి వస్తున్నమాట. देन द्वारा, किसके द्वारा? वर्षा की बूंद के द्वारा उस घास में नई शक्ति आती है. शक्ति पैदा होती है. पैदा అంటే పుట్టడం.
उस घास में वर्षा की बूंद के द्वारा नई शक्ति पैदा होती है। इस प्रकार वर्षा की बूंदों के कारण टुनटुन भी पुलकित हो जाते हैं। ఆ రకంగా చూస్తే వర్షపు బిందువుల ద్వారా, వర్షం ద్వారా, మేఘాల కురిసే వర్షాల ద్వారా घास भी పులకావాలి అంటే పులకిత్ हो जाना, आनंद के साथ प्रसन्नता అనే పదం వాడారు। आनंद के साथ, खुशी के साथ वे उगते हैं, उग कर वे सारे संसार को हरियाली फैलाते हैं। इस प्रकार हमें बरसे बादल कविता से हमें बरसे बादल कविता से हमें पता चलता है कि बरसे बादल कविता से हमें पता चलता है सारी प्रकृति अपना आनंद आनंद के साथ, खुशी के साथ जीवन बिताती है। प्रकृति में सभी प्राणी अपने आनंद, अपने खुशी का इजहार అంటే ఆనందంతో ఉన్నాము అనేది ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ ఉంటాయంట। अपने अपने प्रकार तरह तरह सुहाम लागा मानव भी अपने प्रकार से आनंद मनाते हैं, जानवर भी अपने प्रकार से आनंद मनाते हैं, पशु पक्षी भी अपने प्रकार से आनंद मनाते हैं। सभी अपने अपने प्रकार से सावन मास में, सावन के महीने में वे खुशी से रहते हैं। सुमित्रानंदन पंत ने इस बरसे बादल कविता द्वारा हमें बहुत अच्छी तरह समझाया है। समझाया అంటే నచ్చి చెప్పడం, తెలియజేయడం, తెలియజేశారు కాబట్టి हमें इस प्रकृति के आनंद के साथ जीवन बिताना और उसके साथ प्रकृति को बचाना, प्रकृति के बचाना भी हमारा कर्तव्य है, क्योंकि प्रकृति के बचाने से प्रकृति हमें बचाती है।